హలో అండి అందరికీ. ఈరోజు నేనైతే మా బాబు కోసం పాలకూరతో ఒక రెసిపీ చేస్తున్నాను. అదే పాలకూర కిచిడి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పాలకూర కట్ట, చిన్న సైజ్ టమాటో, చిన్న సైజ్ ఆనియన్, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ తీసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అది వేడైన వెంటనే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కానీ, లేదు అంటే మీకు ట్రస్టెడ్ ఉన్న ఏదైనా సరే నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మనము నెయ్యితో చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది కిచిడి కాబట్టి వాటర్లోనే అన్నీ ఉడికిపోతాయి. సో ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేయాలండి. అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేయాలండి. మీరు ఈ రెసిపీని పాలకూరతోనే కాకుండా ఇంకా వేరే ఆకుకూరలతో కూడా ట్రై చేయొచ్చండి. నేను ఇక్కడ కారం పొడికి బదులు మిరియాల పొడి యూస్ చేస్తున్నానండి. ఎందుకు అని అంటే కారం పొడి వల్ల పిల్లలకి కడుపులో మంట కూడా రావచ్చు, మనకు తెలియదు కదండి. సో నేనైతే లైట్గా టేస్ట్ కోసం అని చెప్పేసి మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. నేను ముందుగానే ఒక ½ కప్పు కందిపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నానండి. అది కూడా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కప్ రైస్ కూడా యాడ్ చేశాను. రైస్ యాడ్ చేసి కలిపాను. ఒకసారి కలుపుకొని మీరు వాటర్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు, మెత్తగా కావాలంటే ఎక్కువ పోసుకోవాలి. లేదు నాకు నార్మల్గానే సరిపోతుంది అనుకుంటే దానికి తగినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే మొత్తం ఒకసారి కలిపి ఇక్కడ వాము యాడ్ చేశానండి. వాము ఎందుకు యాడ్ చేశానంటే పిల్లలకు వాము వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు బయట వర్షాలు పడుతున్నాయి, సీజనల్ ఉంది కాబట్టి వాటి నుంచి కొంచెం ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి నేను వాము యాడ్ చేశాను. కుక్కర్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ తర్వాత చూస్తే మనకు కావాల్సిన కిచిడి రెడీ అయిపోతుందండి. సో మనకి పాలకూర కిచిడి చేసుకునే విధానం ఇది. మీకు కావాల్సి మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.